అండ్ ఫస్ట్ టైం చేసిన పిల్లలు అయితే వాళ్ళకి ఎక్కడి నించోవాలో కూడా కరెక్ట్గా చక్కగా తెలుసు, వచ్చి నించోబెట్టాల్సిన అవసరం లేకుండా చక్కగా చేశారు. అందులో ముచ్చటగా అనిపించింది ఏంటంటే, ఇంతమంది క్లాసికల్ డాన్స్ అనగానే ముందుగా అమ్మాయిలే నేర్చుకుంటారు. ఇంతమంది అమ్మాయిల్లో ఒక అబ్బాయి నించుని ధైర్యంగా ఏమి కొంచెం కూడా అయ్యో నేను ఒక్కడనే అయిపోయానా అని అనుకోకుండా చక్కగా చేశాడు. వాళ్ళ పేరెంట్స్కి కూడా స్పెషల్ కంగ్రాచులేషన్స్. అదే అందుకనే అదే వాళ్ళ మదర్ డెఫినెట్లీ డాన్సర్ అయి ఉంటారా నేను అనుకున్నాను, ఎందుకంటే లేకపోతే అలా ఎంకరేజ్ చేసి ఇప్పుడు అబ్బాయిలకి నేర్పించే వాళ్ళు చాలా తక్కువ. సో అది చాలా చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇంకా ఫ్యూచర్లో ఇంకా అబ్బాయిలు కూడా నేర్చుకుంటే బాగుందని అనిపిస్తుంది. సో అలాగే ఇప్పుడు ఈ పర్ఫార్మెన్సెస్ అన్నీ చూసిన తర్వాత నాకు నా చిన్నప్పుడు గుర్తొచ్చింది. నేను చిన్నప్పుడు మా అమ్మ మూడో ఏడాది నాకు వచ్చినప్పుడు వెంటనే క్లాసెస్కి పెడితే నేను చేయను అని చెప్పి మంచం కింద దూరిపోయేదాన్ని. మాస్టర్ గారు రంగానే దూరిపోయేదాన్ని, ఎందుకో తెలీదు. మా అమ్మ అనుకుంది ఓకే మాస్టర్ గారు అయితే నేర్చుకోవట్లేదేమో, పోనీ లేడీ టీచర్ దగ్గర పెడదాము అని ట్రై చేస్తే అప్పుడు కూడా నేర్చుకోలేదు. మా అమ్మ ఇంకా దీనికి రాదు అని చాలా డిసప్పాయింట్ అయిపోయి ఇంకా వదిలేశారు. తర్వాత నాకు 10 ఏళ్ళు వచ్చిన తర్వాత మేడ మీద వెళ్ళి ఆడుకుంటూ ఉండగా అప్పుడు ఒక సీనియర్ స్టూడెంట్ ఆవిడ కూడా మేడ మీద ఒక మాస్టర్ గారు చేస్తూ ఉంటే చూసి నాకు రోజు వెళ్ళి చూసేదాన్ని. ఆవిడ ప్రాక్టీస్ చేసేది, ఇంకోసారి మాస్టర్ గారు వచ్చేవారు, రోజు వెళ్ళి అదే టైంకి వెళ్ళి చూసేదాన్ని. అమ్మాయి ఎంత బాగా చేసేదాన్ని. మరణ